పోరు నడుమలో రగిలే గుండెపై ఒకడి కోసమై వేట మొదలయ్యే క్రూర మృగములే అడుగు అడుగులో నెత్తుటి ఆటకి అడవి మడుగయే పదులు వేల మంది ఎదురు నిలిచినా పగల సెగలు తనను గెలవలేవులే పోరాట సింహం ఎనలేని ధైర్యం పోరాట సింహం ఎనలేని ధైర్యం మారేది కాదంట నీ పౌరుషం ధీరుడా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ అందులో ఎంత స్పష్టంగా చెప్పిండ్రంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. సుప్రీం కోర్టుకు పోతాం, సుప్రీం కోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడుతాం. ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేదు. అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు అక్కడ వీరు క్రియేట్ చేసిన అరాచకం. దానికి పోయేటప్పుడు ఎట్లయితే పోతారో అట్లా ఆ మిలిటరీ ట్యాంకర్లు వేసుకొని పోతారు చూడు, ఆ స్థాయిలో ఓ దొంగలాగా ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏంటి? కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడండి. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నాను, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నేను కొడంగల్లో కూడా మళ్ళా గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. పొజిషన్ లో ఉన్నా, ఆపోజిషన్ లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు.